టాలీవుడ్ హీరోలు కేవలం కెమెరా ముందే కాదు, కెమెరా వెనుక కూడా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు సొంత బ్యానర్లు స్థాపించి తమ కోసం కాకుండా ఇతర హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు, ఇలా చాలా మంది ఈ లిస్ట్లో ఉన్నారు ఇప్పుడు. అయితే ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు వీళ్ళంతా. ఆ హీరోల మీద ఒక లుక్ వేద్దాం రండి. నాని కేవలం హీరో మాత్రమే కాదు, బిజీగా ఉండే నిర్మాత కూడా. వాల్ పోస్టర్ సినిమాలో ఆ హిట్ ఫ్రాంచైజీ, కోట్ లాంటి సినిమాలతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నితిన్ హీరోగా దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవస్సోద్ దర్శకత్వంలో యునానిమస్ ప్రొడక్షన్లో రెండో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోనూ ఒక చిత్రాన్ని ప్రకటించారు నాని. కింగ్ నాగార్జున కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కొడుకు అఖిల్తో లెనిన్ సినిమా నిర్మించి సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా అల్లరి నరేష్ హీరోగా రంభా ఊర్వశి మేనకా అనే మరో ఆసక్తికరమైన సినిమాను ఆయన నిర్మిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఉన్న వి మెగా పిక్చర్స్ బ్యానర్ స్థాపించి నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్తో జైలవకుశ, దేవర చిత్రాలతో పాటు రవితేజతో అప్పట్లో కిక్ 2 నిర్మించారు. ఇప్పుడు తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న డ్రాగన్తో పాటు నెక్స్ట్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోయే సినిమాకు సహ నిర్మాతగా ఉన్నారు. యువ హీరో కిరణ్ అబ్బవరం సైతం నిర్మాతగా మారి తన కెమెరా అసిస్టెంట్ సాయి తేజ్ను హీరోగా పెట్టి తిమ్మరాజుపల్లి సినిమాను నిర్మించారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఈ ట్రెండ్ సాగుతోంది. అక్కడ కమల్ హాసన్ నిర్మాతగా మారి రజనీకాంత్తో ధర్మన్, శివకార్తికేయన్తో సేయాన్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా మన హీరోలంతా ఒకవైపు నటిస్తూనే మరోవైపు తోటి హీరోల సినిమాలకు పెట్టుబడులు పెడుతూ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.